రండి సార్ రండి సార్ కొంచెం తప్పకుండా చెప్తారా కొంచెం తప్పండి తప్పండి రండి సార్ రండి రండి సార్ రండి సార్ రండి సార్ ఝాన్సీ గారు తీసుకొచ్చా రండి సార్ రండి రండి స్వామి గారు వాట్ ఇస్ దిస్? మంచి నటుడిని తీసుకురమ్మంటే ఈ గొట్టంగాని తీసుకొచ్చారేమిటి? సమ్మలకడి చెల్లి అప్పడం మొహం వేసుకుని నన్ను గొట్టంగాడంటావా? వాట్? నాది అప్పడం మొహమా? అంత అనుమానం అయితే అద్దంలో చూసుకో. వద్దు, నీ అప్పడం మొహం చూడలేక అద్దం ఫట్ మరి పగిలిపోతుంది. నాది అప్పడం మొహం చెప్పడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకుని కర్ర 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 నవిలేస్తారు. నువ్వేనా చెప్పక్కర్లేదు, నా సంగతి నేను చూసుకుంటాను. అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో. హాయ్ అప్పడం, హోల్ ఆంధ్రాలో సోల్ ఆల్రౌండర్ని. ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే. అబ్బా నువ్వు ఊరుకోవయ్యా నా బంగారు కొండ. అదే రాజేంద్ర ప్రసాద్. ఝాన్సీ గారు మీరు కొంచెం శాంతించండి. ప్రస్తుతం అవసరం మంది, అవతల షో టైం అవుతోంది. ఆల్ రైట్, నువ్వేదో పెద్ద ఆల్ రౌండర్ ని అనుకుంటున్నావు కదూ. నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించకపోతే నా పేరు ఝాన్సీయే కాదు. ఎవరు ఎవరిని అల్లాడిస్తారో, ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో, ఎవరు చప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం. సమ్మలక్కడి జిల్లి చూద్దాం. నాన్న అమ్మా నాన్న, నేను ఇక్కడ. నాన్న ఏమిట్రా అంత హుషారుగా ఉన్నావు? జీవితంలో మొట్టమొదటిసారి సంపాదించాను నాన్న సమ్మలక్కడి చెల్లి. ఏమిటి నీకు ఉద్యోగం వచ్చిందా? లేదు. మరి ఇంత డబ్బు ఎక్కడిది? కరిబితుకా బరేళ్ళు కలబడుగా భరాతో వయసుకు వంతెనేస్తావు, సొగసులు ఎంతకిస్తావు. ఏమిట్రా ఇలా రైలు పెట్టెల్లో పాటలు పాడి ముష్టెత్తి సంపాదించావా? చిచ్చే, ముష్టెత్తుకోవాల్సిన కర్మ నాకే విన్నాను. మనూరు మున్సిపల్ హాల్లో పాట పాడాను. నా ఆట పాట చూసి జనాలందరూ సమ్మలక్కడి జిల్లి అయిపోయి 1000 రూపాయలు ఇచ్చారు. ఓహో, రైలు పెట్టెకి బదులు స్టేజీ మీద అడుక్కున్నావు అన్నమాట. 1000 రూపాయలు అన్నావు, ఇవి 700 ఉన్నాయి. అప్పుడే లెక్క పెట్టేశావా? అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు ఉన్నట్టే నీకు 700 ఇచ్చినట్టే వాడికి 300 ఇచ్చాను. ఏరా, పాటలు పాడి డాన్స్ చేసి డబ్బు సంపాదించావా? ఎంత దిగజారిపోయావరా? ఇలా చేస్తే మన పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయి. అవును అమ్మా, నా నోటితో కమ్మని పాట పాడానే గాని ఎవరిని ఆడిపోసుకోలేదు. డాన్స్ చేస్తూ కాళ్ళు చేతులు ఆడించానే గాని ఎవరి మీద చెయ్యి చేసుకోలేదు. నా నోరు చేతులు ఎప్పుడు పవిత్రంగానే ఉన్నాయి. అబ్బో, ఇందులో బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది. ఇది మీకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అమ్మా నాన్న, సమ్మలక్కడి జిల్లి. బాబాయ్. గట్టిగా రవ్వకు. ఏమిటి గోపి, ఎందుకలా కంగారు పడుతున్నావు? జీవితంలో మొట్టమొదటిసారి డబ్బు సంపాదించాను వదినా, దాంతో నీకు చీర తీసుకొచ్చాను. మరి నాకేం చాలేదా బాబాయ్? చిట్టి తల్లి, నీకు తీసుకురాకుండా ఉంటాను. చాలా బాగుంది. నాకేం తెచ్చావు మరి? ఒరేయ్, నీకు తేగపోతే ఊరుకుంటావా? లెఫ్ట్ సైడ్ లాగే. అది నీకు షర్టు. ఇంటోనండి, మరి నాకేం తెచ్చావు బా? సమ్మలక్కడి చెల్లి. మర్చిపోయాను బావా. పోనీ ఓ పని చెయ్యి, ఈ 50 మిగిలింది, ఇది ఉంచేసుకో. 50 రూపాయలు? అవును 50 రూపాయలే. 50 రూపాయలు చూసి ఎన్నాళ్ళయిందో. నీ అక్కని పెళ్లి చేసుకున్నాక 50 రూపాయల నోట్ ఎలా ఉంటుందో మర్చిపోయాను. నీకు 5 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు ఈ 50 రూపాయలు ఇచ్చాననుకో, ఎంత ఇస్తావు? 500 ఇస్తా. అయితే ఉంచు. సరే. వద్దులే. ఎక్కడున్నారండి? ఆడబాంబు వస్తుంది, తోసేయి, జేబులోకి తోసేయి. అరే చీర బ్యూటిఫుల్. ఈ చీర నాకైతే ఎంత బాగుంటుందో. నీది కానిది ఏదైనా నీకు విపరీతంగా నప్పుతుంది. ఇది వదిన కోసం తీసుకొచ్చాను. గోపి, ఆడపడి జరిగింది కాదనకూడదు, తీసుకొని. వాడకేసిన సున్నం ఎంత గీకినా రాదు. మీ అక్క చేతికెళ్ళిన వస్తువు ఎంత అరిచి గీపెట్టినా ఇవ్వదు. ఇంకొదిలేయ్. థ్యాంక్స్. హాయ్ డాడ్. హలో డార్లింగ్, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంకెక్కడికి? మహిళా ఆశ్రమానికి. ఆ శ్రమ రోజు ఉండేది కానీ చూడు, ఈ ఫోటోలు చూడు. ఎవరివి ఫోటోలు? అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠా మెంబర్స్ లా ఉన్నారు. ఆ ఫోటోల్లో ఒక నా అల్లుడు, కాబోయే అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడు ఎవరు నువ్వే సెలెక్ట్ చేస్తే
ఆగమేఘాల మీద వెళ్ళి పెళ్లి జరిపించేస్తాను. డాడీ నాకు మగజాతి అంటేనే అసహ్యం, పెళ్ళంటే అంతకన్నా అసహ్యం కనుక నేను పెళ్లి చేసుకోవడం అసంభవం. అలాగంటే అలాగమ్మా. ఆ రోజుల్లో మీ అమ్మ కూడా నీలాగే ఆలోచిస్తే నువ్వుండేదేనమ్మా. అదంతా నాకు తెలీదు. మగజాతి దురహంకారానికి బలైపోయిన ఆడవాళ్ళని ఆదుకోవడమే నా జీవిత లక్ష్యం. అంతేకాదు జీవితంలో పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అదే నీ నిర్ణయం అయితే నేను మరో రూట్ లో రావాల్సి వస్తుంది. ఒకటి కాకపోతే 100 రూట్లో వెళ్ళు, నేను మాత్రం పెళ్లి చేసుకోను. నువ్వే రూట్లో వెళ్ళినా నన్ను మాత్రం పెళ్లి కొప్పించలేవు. దట్స్ ఆల్. ఆల్ రైట్. అరే వదినా, నువ్వు ఇక్కడున్నావా? అన్నయ్య నీ మీద పడుతున్నాడు. వస్తున్నానండి. వద్దు, ఎక్కడ తెచ్చావే? వస్తున్నానండి, కాస్త చూస్తూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. వస్తున్నానండి. ఎక్కడ తెచ్చావే? ఇందాక నుంచి గొంతు తీసుకు మరుస్తున్నాను. బూట్లు ఎక్కువ. శారదా, శారదా, వస్తున్నానత్తయ్య. ఏ సతీ సావిత్రి, ఈ సాక్షి ఎవడు ఇప్పుతాడే? నీ బాబు ఇప్పుతాడా? ఇప్పు. శారదా, గొంతు చించుకొని అరుస్తుంటే ఎక్కడికి వచ్చావే? వస్తున్నానత్తయ్య. ఏమే అస్తమానం గదిలో దూరి ముగ్గురుతో పులుకుతూ కూర్చుంటే ఇంటి పనులని ఎవరు చేస్తారే? వెళ్ళు, వెళ్ళి పూజలకు శుభ్రం చేయి. అలాగే. పాపం పొద్దుననగా ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వచ్చావు. తీసుకో అన్నయ్య. ఉల్లిపాయ పకోడీలా? వెరీ గుడ్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఫ్యాంటాస్టిక్. అవును, ఎవరు చేశారేమిటి? ఇంకెవరు చేస్తారన్నయ్య? ఈ ఇంట్లో నాకు తప్ప ఇంత రుచిగా ఉండడం ఎవరికి తెలుసు? వదిన అలంకారాలు పూర్తయితే గానీ పంకింట్లో కాలిపెట్టదు. శారదా, శారదా, ఒకసారి ఇటు వస్తావు? వస్తున్నానండి. ఏమిటండి? ఏమి దున్నపోతా? ఇంటి కోడలో ఉండి ఆడపడితే ఇంటి పనులను చేయిస్తావా? నువ్వేమన్నా మహారాణి అనుకుంటున్నావా? అది కాదండి. ఇంటి పని నువ్వు చేసేయండి, నేను చేసేయండి. అన్న ఎప్పుడో కోపంగా ఉన్నాడు. ఇంకా పాపం చూపించు. వెళ్ళు, వెళ్ళొద్దురా. ఎందుకన్నయ్యా వదిన పాప అనవసరంగా కొట్టావు? వాళ్ళ పుట్టింటాలో పెంపకం అలా ఉంటే తన మాత్రం ఏం చేస్తుంది? అందుకే అన్నారు, ఎంతో అదృష్టం ఉంటే గానీ మంచి పిల్లలు దొరకదు. ఏం చేస్తాం? అమ్మా, నాన్న మంచోడు కాదు కదమ్మా, ఎప్పుడు నిన్ను నన్ను కొడతాడు. దేవుడితో చెప్పి నాన్నని మనం బాగా తన్నిద్దామే. తప్పమ్మా, అలా అనకూడదు. నేనే నాన్నగారిని విసిగించాను, అందుకనే కొట్టారు. ఇంకెప్పుడు నాన్నగారి గురించి చెడుగా మాట్లాడకూడదు, తెలిసిందో? ఇదిగో బాబు, ఓ ₹100 వేస్తాను బాబు. బాబా, ఈ ₹100 సత్తుది బాబు, చెల్లదు. సమ్మలక్కడి చెల్లి. ఇన్నాళ్ళు ఈ భూమి మీద చల్లంది నా డిగ్రీ ఒకటే అనుకున్నాను. ఇది కూడా చల్లదన్నమాట. సరే, ఏం చేస్తాం? తీసుకో. ఏంటి బాబు, ఉద్యోగం కోసం ఎతుకుతున్నారా? అవును. ఆ మహిళా ఆశ్రమంలో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందంట. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కన్నా నువ్వే నయ్యం. కనీసం పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పావు. థ్యాంక్స్. ప్రస్తుతానికి ₹70 ఉంచు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇక్కడేదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న. అవును, క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది. మేడం గారిని అడిగొస్తాను. ఏమండి, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. రండి. ఇలా కాదమ్మా, మేడం ఈమె. సమ్మలక్కడి చెల్లి. నువ్వు అప్పడం? ఏ గొట్టం, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఉద్యోగానికి. పని కావాలా? నేను ఇవ్వను. నువ్విచ్చినా నేను చెయ్యను. ఏ మహిళా ఆశ్రమంలో పనిచేయడం నీకు చాలా చిన్నతనమా? మహిళాశ్రమం అయినా, పురుషాశ్రమం అయినా, పశువాశ్రమం అయినా నాకేమో అభ్యంతరం లేదు. కానీ ఈ సన్నాసుల ఆశ్రమంలో నీలాంటి ఆడదాని దగ్గర పనిచేసి ఉన్న కాస్త పరువు మర్యాద పోగొట్టుకోవడం నా వల్ల కాదు. అయితే దయచేయండి. దయచేస్తాను. మొన్న పాటల పోటీ లాంటిది ఏదైనా ఉంటే పాడడానికి నాకేం అభ్యంతరం లేదు. అందులో నా అడ్రస్ ఉంది, ఇన్ఫార్మ్ చేయండి.
తమ్మలకడి చిల్లి తమ్మలకడి చిల్లి